వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. హైదరాబాదులో ఒలింపిక్స్ నిర్వహించటం అన్నది తన కళ. ఎవరి కళ? రేవంత్ రెడ్డి కళ. ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహించటం తన ధ్యేయము, తన కళ అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రకటన విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే క్రీడల మీద ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ప్రకటన చెయ్యరు. ఒలింపిక్స్ నిర్వహించడం అంటే ఏదో తెలంగాణలో ఒక ఆటల పోటీ నిర్వహించడం అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటన ఉంది. ఒలింపిక్స్ నిర్వహించాలంటే దానికి లక్షల కోట్ల రూపాయలు అవసరం. 8 సంవత్సరాల ముందుగానే ఏ దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలి అన్న విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 2026 అనుకుంటే 4 సంవత్సరాల తర్వాత అంటే 30 నుంచి మళ్ళీ 34, 2034లో ఏ దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్నది ఈ సంవత్సరంలోనే ఒలింపిక్ నిర్వహణ కమిటీ డిసైడ్ చేస్తుంది. దీనికి అనేక దేశాల నుంచి బిడ్డింగులు వస్తాయి. వాటన్నిటిని చూస్తుంది. ఆ బిడ్డింగులు దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఆ దేశాల ఆర్థిక పరిపుష్టి, ఆ దేశాల్లో ఉన్నటువంటి క్రీడల నిర్వహణకు ఉన్నటువంటి సౌకర్యాలు, స్పోర్ట్స్ స్టేడియంలు, ఇట్లా అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహించాలంటే అది కలలో కూడా జరిగే పని కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో కింద మీద పడుతోంది. ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఒలింపిక్స్ నిర్వహణ జరుగుతున్నా కూడా ఈ మధ్య కాలంలో అంటే ఒక చైనా కావచ్చు, కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఏదైనా కానీ ఒలింపిక్స్ నిర్వహించినటువంటి దేశాలు ఏవి కూడా ఆర్థికంగా లాభపడలేదు. పైగా ఘోరంగా దెబ్బతిన్నాయి కూడా. ఎందుకంటే ఒలింపిక్స్ నిర్వహణ కోసం పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తిరిగి రాదు. చివరికి మిగిలేది ఏమిటంటే ఖర్చు మాత్రమే. అందుకనే ఆర్థికంగా అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్నటువంటి దేశాలు మాత్రమే ఒలింపిక్స్ నిర్వహణకు మొగ్గు చూపిస్తాయి. ఒక్కసారంటూ ఇందులోకి దిగితే దీని లోతుపాతులు ఏమిటనేది ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహించినటువంటి దేశాలను అడిగితే చాలా చక్కగా చెబుతాయి. అటువంటిది ఇటువంటి విషయాలు ఏవి ఆలోచించకుండా రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ నిర్వహించడమే తన ధ్యేయము అని సింపుల్గా ఒక ప్రకటన పడేశాడు. నిజంగా కనుక ఒలింపిక్స్ నిర్వహించాలంటే హైదరాబాద్ సరిపోదు. ఎందుకంటే దానికంటూ కొన్ని వేల ఎకరాల్లో ఒక ప్రత్యేకించి స్పోర్ట్స్ విలేజ్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న హోటళ్ళు సరిపోవు. ఈ రోడ్లు ఎందుకు పనికిరావు. ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు కూడా అందుబాటు ఏ విధంగానూ కూడా ఉపయోగపడవు. ఇవేవి కూడా మరి రేవంత్ రెడ్డి ఆలోచించినట్టు కనిపించట్లేదు మనకి. ఏదో ఒక సందర్భం వచ్చింది, ఒక ప్రకటన చేశాము అన్నట్టుగానే కనిపిస్తోంది మనకు. సో కేంద్ర ప్రభుత్వము తలుచుకుంటే ఇప్పటికే మనకు ఒక 165-170 లక్షల కోట్ల అప్పు ఉంది మన దేశానికి. అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పుడు ఇంకొక 3-4 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతుందిలే అని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుకుంటే బిడ్డింగ్లో పాల్గొని అప్పుడు ఒలింపిక్ కమిటీ కార్యవర్గాన్ని వాళ్ళని గనక కన్విన్స్ చేయగలిగితే అప్పుడేమన్నా మన భారతదేశానికి ఒలింపిక్స్ నిర్వహించేటువంటి అవకాశం దక్కుతుందేమో తెలీదు. అప్పుడు కనుక దక్కితే అందులో నుంచి 1-2 క్రీడలు హైదరాబాద్లో కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇవేవి ఆలోచించకుండా పాపం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ నిర్వహణ దాకా వెళ్ళిపోయాడు. సరే, ఏదైనా కానీ రేవంత్ రెడ్డి మాట లేకపోతే కళ నిజమవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.